అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఏదైనా ఉంటే ప్రూఫ్ తో మాట్లాడాలి. ప్రూఫ్ అని చూపించే కాగితం ఏదైతుందో కృష్ణాంకు చూపించినా, కేటీఆర్ చూపించినా, హరీష్ చూపించినా అదే పేపర్ చూపిస్తున్నా. ఆ పేపర్ మీకు పంపిస్తాను, మీరు తెచ్చుకోండి. లేదంటే మీడియాలో కూడా ఉంది. ఏ ఒక్క ముక్క కూడా దాని గురించి లేదు. కానీ ఇట్లా పెడతారు 8 కోట్లు, ఇట్లా పెడతారు ఇసుక మాఫియా, ఇట్లా పెడతారు. ఓకే, అయితే 8 కోట్లు అనేది మీ ఆడియోలో ఎక్కడ కూడా వినలేదన్న మేము కూడా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ గౌడ్ సార్. ఓకే ఓకే అన్న. జెన్యూన్ జర్నలిస్ట్ యువర్ చుట్టూ రాసేయండి, చెప్పేసేయండి. ముక్క కూడా లేదు. ఆ కాగితాలు చెప్పి చెప్తున్నారు. ఆ లేడీ ఆఫీసర్ భయపెట్టించారని అంటారు. లేడీ ఆఫీసర్ భయపెట్టడం కాదు, 8 సంవత్సరాలుగా అక్కడ ఉండి టిఆర్ఎస్ కు కొమ్ము కాసి అక్కడనే అదే ఆఫీస్ లోనే అనైతిక కార్యక్రమాలు చేస్తుందని పలు కంప్లైంట్లు వచ్చిన తర్వాత కూడా ఒక్క కాగితం కూడా ఎవరికి ఇయ్యదు. టిఆర్ఎస్ వాళ్ళకి తప్పితే ఎవరికి ఇయ్యదు. 6 మంది టెండర్లు వస్తే దాంట్లో ఒకటి మాది. అమ్మ వచ్చింది ఏదో ఇయ్యమ్మ అంటే ఇయ్యను, లేదు సంపద ఎవరో చెప్పుకొని పోయి అడిగితే. మరి ఈ ఇష్యూ కూడా సంవత్సరం 1.5 ఇయర్ తర్వాత బయటికి తీసిరన్న, అంటే ఇదంతా కక్షగానే. ఓకే ఓకే అన్న, మాకు అర్థమైందన్న. మీ నుంచి మాకు వచ్చిన ఎందుకు వస్తుంది ఇప్పుడు. అదే అర్థమైందన్న.